Australia, but you're living in Israel. But I'm living here in Israel. You're Jewish. I'm Jewish. Yeah. I didn't do it that time, but it covers Yeah. the entire hand. Okay, what is the prayer when you wash the hands? How you make the prayer? Baruch. Okay. When we are going to prayer, before we have to wash the hands. Exactly. Yes. And then what happens is Have a nice evening. Thank you so much. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు నేను జెరూసలేం వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. లెటర్స్ తీసుకొచ్చాను. సో ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని లెటర్స్ పెట్టాను, బట్ ఇప్పుడు ఇంకా 900+ ఉన్నాయి లెటర్స్. సో అవన్నీ కూడా ఇప్పుడు వెస్టర్న్ వాల్ దగ్గర పెట్టడానికి వచ్చాను. బట్ ఈసారి అయితే కనుక వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. రెగ్యులర్గా మనం జియోన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళం కదా, ఇప్పుడు నేను వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. ఈ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాను ఈరోజు అయితే. చాలా హైట్ ఉంది వాల్ అయితే. సో అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అది ఒలివా కొండలు. సో చాలా వరకు ఇక్కడ స్టోన్స్ పడిపోయినాయి, కొన్ని వరకే ఉన్నాయి ఇక్కడైతే. సో ఫస్ట్ టైం ఈ ఎంట్రన్స్ నుంచి రావడం లోపలికి వెస్టర్న్ వాల్. సో రెగ్యులర్గా మనం గేట్ జియో నుంచి వచ్చేవాళ్ళము, బట్ ఈరోజు వేరే గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ మార్కెట్ ఉంది. లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా, జెరూసలేం కార్డో మార్కెట్ అని చెప్పేసి, సేమ్ అది ఇక్కడ ఉన్నట్టు ఉంది. అది కూడా చూద్దాం ఇక్కడ. సో ఇది రెస్టారెంట్, బట్ ప్రజెంట్ ఓపెన్లో లేదు, ఇది ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. హలో, హాయ్. సో ఇదంతా కూడా రెస్టారెంట్ ఏరియా, బట్ ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేసి ఉన్నారు. సో ఇక్కడ లోపల కూడా చాలా వరకు ఉన్నాయి. జెరూసలేం ఆర్కియాలజికల్ పార్క్ ఇదైతే కనుక మన కంటిన్యూ సిరీస్లో దీన్ని కూడా ఒకరోజు విజిట్ చేద్దాం. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ టైం మనం విజిట్ చేసాం కదా లోపల జెరూసలేం కార్డో మార్కెట్ అని చెప్పి ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇది కూడా. బాగుంది ఇదైతే. సో లోపల కూడా చూద్దాం వెళ్ళి. సో ఇటు నుంచి కూడా ఎంటర్ అయ్యి లోపల వెస్టర్న్ వాల్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఓకే. సో ఇది వచ్చేసి మ్యూజియం ఉంది లోపల, బట్ ఇప్పుడు టైం అయిపోయింది, లోపలికి వెళ్ళడానికి లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేద్దాం ఇది. సో నేను ఈవినింగ్ టైం వచ్చాను, సో దానివల్ల మనకు లోపల చూడడానికి లేదు. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా అంట, అది కూడా చూద్దాం వెళ్ళి నెక్స్ట్. సో వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో వింటర్ స్టార్ట్ అయింది, ఒక పక్కన వర్షం పడుతుంది, ఇంకొక సైడ్ ఏమో చలి. ఈవెన్ ఆల్మోస్ట్ ప్రజెంట్ టెంపరేచర్ అయితే కనుక 11 degrees ఉంది. జాకెట్ వేసుకోవాలి ఇప్పుడు తీసి. సో అల్-అక్సా మసీదు ఎంట్రన్స్ ఇటువైపు నుంచి కూడా ఉంది కదా, ఇది ఒక గేటు. అల్-అక్సా మసీదు. נשמע לך הקבל הזה 1,200 שנים. ועשו לי את זה שבוע שעבר, והלכתי לקלפתי כבר.
టెంపరేచర్ అయితే 11 degrees ఉంది ప్రజెంట్ అయితే, ఇంకా తగ్గుతుంది. సో ఈవెన్ 7-8 అయ్యేటప్పటికి 5 degreesకి వచ్చేస్తుంది జెరూసలేంలో అయితే కనుక. జాకెట్ వేసుకోవాలి, లోపలికి వెళ్తున్నాం కదా. సో ప్రజెంట్ అయితే కనుక జెరూసలేంలో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ఒక జూయిష్ పర్సన్ ఉన్నారు, అతనితో మాట్లాడదాం. అసలు జూయిష్ వాళ్ళు ప్రేయర్ ఎలా చేసుకునే విధానం అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి హ్యాండ్స్ వాష్ చేసుకునే దగ్గర నుంచి మనం ఫాలో అవుదాం, ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఐ వాంట్ టు నో యువర్ గుడ్ నేమ్. My name is Michael. Michael, you're from Australia. but you're living in Israel. But I'm living here in Israel. You're Jewish. I'm Jewish. Yeah, that's nice to be. Hence the kippah. Yeah, that's nice. Yeah. Hi, Shalom. Shalom. My name is Michael. I'm from Australia. Yeah. And essentially, to give you a bit of an introduction about what we do, this is a kippah. Kippah, And okay. The kippah is what we put on our head to remind us that God is there. Yeah, So okay. that's what it does. And That's when we nice. wash our hands, it's basically because our hands can be impure because we never know what we touched. Yeah. Whether we touched our private parts or something in our mouth, it's Can. impure. Can. So what we do is we wash our hands before we go to the kotel, and we go and we do one on the right, one on the left, one on the right, one on the left, 3 on each side. 3 times each hand. Yeah, 3 times that's each nice. hand. And you have to make sure it covers the entire hand. I didn't do it that time, but it covers Yeah. the entire hand. Okay, what is the prayer when you wash the hands? How you make the prayer? Baruch atah, is blessed are you. Okay, Hashem, God. okay, We call Adonai is God. okay. Eloheinu melech haolam. Eloheinu is our God and our great and mighty. Okay, Melech haolam. Al netilat yadayim. So we're thanking God for washing our hands. washing hand. Okay. So we're thanking That's God for being able to have the mitzvah to wash our hands. That's the Yeah. idea, correct? That's nice. So the idea about this is when we get to the wall, we're pure, correct? Okay. When we are going to prayer, before we have to We're wash pure. the hands. Exactly. Yes. And then what happens is, I love the sandwich. from there, we go to the wall and we pray to God. You can pray to God in our thing, and our idea is you can pray to God in Hebrew, in English, whatever you want to do. Yeah, so I do in English because it connects with me better. Yeah, that's nice. So to whatever me. you want, you do. And Okay. when we pray at the wall, we go and you can say whatever you want. There's no specific prayer you have to say at the wall. Yeah, okay. But when it comes to us in Judaism, we have 3 prayers. It's Yeah, called okay. Shachrit in the Okay. morning, Okay. Mincha, Okay. and Arvit. Arvid, okay. Arvit's the night prayer. Yeah? Night prayer. Total three prayers Between in the three day. prayers, how it works Okay. is we're able to get through all of them, and each time it's reminding us that we are thanking God for us being here. That's and nice. for us being around, right? Wow. Every morning, what we have to do is we say Mode Ani Lefanecha Melecha Harai Vechayam Shechazata Binishmat, and we say the whole thing, Yeah. basically thanking God for putting soul in the body. Wow. So at night when we sleep, the soul rises up and it comes back into the body, and we're thanking God for being able to have the soul back in the body. That's Make sense? nice. Yeah. So the idea is, once we thank God for having the soul in the body, we're able to live and function, right? Yes. So after we eat, we're meant to say a prayer for when we eat, right? After we eat, we say a prayer for after we eat. Yeah. So we have to thank God for every single part. Every Yeah. single part we have to thank to God. Exactly. And without God, it's something you guys very different to actually, Hindu, I'm guessing you are. I'm So- Christian. Christian, Yeah. okay. Well, with Hindu, which the majority of the Indians are, Yeah. your God is actually an idol, correct? Can. In Judaism, our God is infinite. Yes. And with a God that's infinite, what happens is everything is God. We're all Yeah. part of God. Yeah. That's the difference. That's the difference. Yeah. And- Okay. Now we go to the wall and we will start the prayer, and I want Yeah. to show how you make the prayer. Yes. Our Okay. Indian people also know how you make prayer, and No we worries. want to listen it. Let's do that. Okay. Sounds good. I will. Okay. Okay. When we pray, we simply do whatever you want. Yeah, There's okay. no specific requirement. Okay. But I like to touch a wall and then just close my eyes and speak to God in whatever premise of Judaism. Just connecting and just Okay. That's nice. Okay.
This is called a shackling, like this. Okay. And what it does is basically allows you to just get into the rhythm of praying Yeah, okay. and connect with Hashem. Okay, connected So it's with just the to God. allow you to just get into the zone. Oh, Yeah, that's nice. you just slowly wobble up and down, whatever you want. You know, that's how you connect with Hashem. Yeah, That's nice. So it doesn't have to be like this. It's one of the ways. It's many ways. You know. Okay, So- that's nice. Thank you No so worries. much. Very nice to meet you. I will upload it very soon in my YouTube channel. You can find it on Israel Vlogs Kameshish. The channel name is Israel Vlogs. ఇజ్రాయెల్ బ్రదర్ మైక్లో అయితే కనుక ఈ యూదులు చేసే ప్రార్థన విధానం ఎలా ఉంటుంది అండ్ ఈ ప్రార్థన విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యూదులు ఉన్నారో ఈ యూదులందరూ కూడా ఏ పని చేయాలన్నా పని చేసే ముందు పని చేసిన తర్వాత కూడా వీళ్ళు ప్రార్థన చేయడం కంపల్సరీగా ఫాలో అవటం జరుగుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు 3 ప్రేయర్స్ ఉంటాయని చెప్పేసి బ్రదర్ చెప్పారు. సో ఈ 3 ప్రేయర్స్ కాకుండా బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్, వాటర్ తాగే ముందు అండ్ వాటర్ తాగిన తర్వాత కూడా వీళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ చాలామంది ఆర్మీ పీపుల్ కూడా ఉన్నారు. సో వీళ్ళైతే కనుక సీనియర్ ఆఫీసర్స్, ఎవరైతే ఆర్మీలో వర్క్ చేసే సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ. ఈ ఆర్మీ పీపుల్ అయితే కనుక ఈ వాల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకుని ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు బార్డర్కి. సో చాలా తక్కువ టైం దొరికింది వీళ్ళతో మాట్లాడడానికి. יאללה חבר'ה, אתם באים או לא? הנה פז. צלם אותנו? כן? איך זה מצמצח, יש לך פה אנשים? It will come in YouTube. It will come in YouTube. It is okay for you? יוטיוב? שמע, הוא ליוטיוב מעלה. טוב, יאללה, אוקיי. כולם קומטות, כולם שלוש, 4. חייכו כאילו אין מחר. חייכו כאילו אנחנו הולכים לאכול ארוחת ערב. Shalom. Ashlomka. Thank you so much for protecting us. Thank you. You are from? Have fun. Thank you so much. We are Enjoy. from India, but we love Israel. Yeah, you love Israel. Yeah, we love you too. Thank you so much. Enjoy. I love the Indian food. Okay. You visit India? No, but I work in Indian restaurant Okay. in Israel. Thank you so much. Have a great. Thank you, sir. Have a nice evening. Thank you so much. Thank you. సుజన్ అని చెప్పేసి ఒక లెటర్ పంపించారు, అది కూడా తీసుకొచ్చాను. నేమ్స్ చాలా పెట్టారు బ్రదర్ ఇందులో. సో